ఇప్పటికే మన అన్ని కాలమ్స్లో కూడా ఆడ మగతో పాటుగా థర్డ్ జెండర్ అన్నటువంటిది కూడా పెట్టుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళకి సరైనటువంటి హక్కులు లేవంటూ న్యాయస్థానాలు ఈ మధ్యన ఇచ్చినటువంటి తీర్పుల్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు పంపించింది. దాని ప్రకారం హిజ్రాల కోసం అంటే ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, అందులో అన్ని విభాగాలు ఉండాలి, ఎప్పటికప్పుడు వాళ్ళ సంక్షేమం గురించి చూడాలి. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా మార్గదర్శకాలు పంపించింది. అది ఇప్పుడు బాబు సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది. దివ్యాంగులు, హిజ్రాలు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్గా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, సభ్య కార్యదర్శి ఎక్సఫీషియోగా, మరో 11 శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ల ప్రతినిధులుగా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్గా ఓ బోర్డు నియమించారు. 4 అధికారులను కూడా నామినేట్ సభ్యులుగా ఇందులో ఉంచుతున్నారు. ఈ బోర్డు హిజ్రాల సంక్షేమానికి సంబంధించి రూపొందించాల్సిన విధానాలు, కార్యక్రమాలు, ఇతర ప్రాజెక్టుల మీద ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వబోతోంది. వివిధ పాలసీల అమలు తీరును కూడా పర్యవేక్షించబోతోంది. హిజ్రాల సమస్య పరిష్కరించడానికి అడుగులు వేస్తోంది.